వేసవి వేడిపై దాడి చల్లటిది రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి ఉందా? మీకా దమ్ముందా? నిజంగా దమ్ముంటే పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి చూద్దాం. ఒక్కొక్కరి జాతకాలు వరుసబెట్టి బయట పెట్టేస్తా అన్నటువంటి ఆ నాయకుడు ఇప్పుడు కూల్ కూల్ అంటూ కాంప్రమైజ్ మంత్రం చెప్పిస్తున్నారట. ఇన్నాళ్లు సొంత పార్టీ మీదకి సీనియర్ లీడర్స్ మీదకి సంధించిన అస్త్రాలను వాపస్ తీసుకుంటున్నారట. అంతలా మారిపోయిన ఆ బీజేపీ లీడర్ ఎవరు? ఏంటా మనసు మార్పిడి వ్యవహారం? చూద్దాం. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి ఇటీవల పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్ని తేడాగానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ నాయకుల మీద చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమైన సందర్భాలు సైతం ఉన్నాయి. అసలు ఎమ్మెల్యే ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయన మనసులో వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అన్న ఎంక్వైరీలు సైతం పెరిగిపోయాయి. రాజాసింగ్ రాష్ట్ర పార్టీలో ఎవరిని వదిలిపెట్టకుండా అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేశారన్నది నాయకుల అభిప్రాయం. అసలు తనకు సంబంధం లేని అంశాల్లో సైతం స్పందించి కిషన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖ రాసినా అందులో బీజేపీ ప్రస్తావనుంటే చాలు రాజాసింగ్ సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతూ రియాక్ట్ అయ్యేవారు. తనపై చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోందని, దమ్ముంటే సస్పెండ్ చేయండి, అందరి బాగోతాలను బయట పెడతారని కూడా ఒక దశలో సవాల్ చేశారు రాజాసింగ్. అయితే తాజాగా ఆయన వైఖరిలో మార్పొచ్చినట్టు కనిపిస్తోందని తెలంగాణ బీజేపీ వర్గాలే అంటున్నాయి. ఇన్నాళ్లు పార్టీ మీద ఫైట్స్ ద ఫైర్ అన్న ఎమ్మెల్యే 2 రోజుల నుంచి శాంతి మంత్రం జపిస్తున్నారట. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందని అంటున్నారు. ఇన్ని రోజులు రాజాసింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత విషయమని దాటవేస్తూ వచ్చిన కిషన్ రెడ్డి తాజాగా సెటైరికల్ గా మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకుడు, పార్టీ కోసం త్యాగం చేశారు. నేను కేవలం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను. రాజాసింగ్ ఏం చెబితే దాన్ని పాటిస్తామని కిషన్ రెడ్డి అనడం ఎమ్మెల్యేకి ఎక్కడో తగిలినట్టుందని విశ్లేషిస్తున్నారు కొందరు. ఆ తర్వాతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శాంతి సందేశం పంపారట రాజాసింగ్. టైం ఇస్తే వచ్చి కలుస్తానని, తన సమస్యలు చెప్పుకుంటారని అన్నట్టు సమాచారం. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా, నేను మాత్రం పార్టీ కోసం పని చేస్తున్నారని వివరించినట్టు తెలిసిందే. అందరం కలిసి ముందుకు పోదామని అన్నారట. అయితే నిన్నటిదాకా ఎంతదాకైనా సరే అంటూ తేడాగా మాట్లాడిన రాజాసింగ్ ఇప్పుడు పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనడంపై చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. ఇది శుభ పరిణామమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఉన్న ఎమ్మెల్యేకి ఇకపై ఎంత ప్రాధాన్యం దక్కుతుంది, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.